జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు అంటూ వైసీపీ నేత రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి పవన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా ఈ ఇష్యూపై జబర్దస్త్ కిరాక్ ఆర్పి స్పందించారు. తాను ఏమన్నారంటే, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు శ్రమిస్తుంది. అయితే చాలా ఏరియాలో పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో భవనాలపైకెక్కి సహాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు జనం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత రోజా ఆరోపణ చేశారు. ఆయన 5 రోజులుగా విజయవాడకి రావడం లేదు అని, పవన్ కళ్యాణ్ కు ప్రజల్ని కాపాడాలని చిత్తశుద్ది లేదు అంటూ దుయ్యబట్టారు రోజా. పవన్ కళ్యాణ్ పై రోజా వ్యాఖ్యల నేపథ్యంలో జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు, సహాయక చర్యలపై ఒక ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్పి పాల్గొన్నారు. 2-3 గంటల ముందు జనాన్ని అప్రమత్తం చేస్తే వెళ్లిపోవడానికి విజయవాడ చిన్న నగరం కాదని, రోజా మాదిరిగా 3,000 కోట్లు దోచుకుని ఉంటే ఇంటింటికి హెలికాప్టర్ పెట్టుకునేవారని ఆర్పి సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ములో కనీసం 10 పైసలైనా వరద బాధితులకు ఖర్చు పెట్టావా అని రోజాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వరద బాధితులకు 2 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు, మొత్తంగా 6 కోట్లు విరాళంగా ఇచ్చారని ఆర్పి తెలిపారు. ఇప్పటికే ఉన్నదంతా ప్రజలకు ఇచ్చేసిన పవన్ ఇప్పుడు తాజాగా ప్రకటించిన విరాళం కోసం ఎక్కడో ఒక చోట అప్పు చేసే ఉంటారని ఆయన కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన వైసీపీ నేతల్లో ఒక్కరైనా విజయవాడ వాసులకు ఒక్క రూపాయైనా ఇచ్చారని ఆర్పి ప్రశ్నించారు. రాసుకొచ్చిన స్క్రిప్టుతో రోజా ఏదేదో మాట్లాడుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.